ఎవ్రీవన్, వెల్కమ్ టు వాళ్ళ ఛానల్ అనాగే డైరీ. ఈరోజు మనం తిరుపతికి వెళ్తున్నాం. అనుకోకుండాని ఎందుకన్నానంటే మాకు లక్కీ డ్రాలో మా నేమ్స్ వచ్చాయి, అందుకే అనుకోకుండా వెళ్ళాము. మేము 3 years నుంచి లక్కీ డిప్పు వేస్తున్నాము. మాకు 3 years తర్వాత 2025 లో లక్కీ డ్రాలో మా నేమ్స్ వచ్చాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు మార్చ్ లో లక్కీ డ్రా ఇస్తే అప్పుడు మా నేమ్స్ వచ్చాయి, కానీ మాకు జూన్ 11 కి నైట్ 1 కి మాకు దర్శనం ఉంది. మేము మార్చిలోనే ట్రైన్ టికెట్స్, అలాగే మేము తిరుమలలో ఉండడానికి అప్పుడే రూమ్స్ కూడా బుక్ చేసాము. తిరుపతికి వెళ్ళే రోజు రానే వచ్చింది. మేము ఇక్కడ ఈవినింగ్ 6 కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 6 కి తిరుపతి రీచ్ అయ్యాము. అక్కడి నుంచి మేము తిరుమలకి వెళ్ళేసరికి 9:30 అయ్యింది. అక్కడ మాకు రూమ్ ఇయ్యడానికి టైమింగ్స్ 12:30 to 5:30 వరకు. సో మాకు రూమ్ రావాలంటే మేము 12:30 వరకు వెయిట్ చేయాలి. సో మేము తిరుమలలో వెయిట్ చేసాము. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు నందకంలో రూము రావాలి. అందుకోసం మేము నందకం గెస్ట్ హౌస్ దగ్గర దాదాపు 3 hours వెయిట్ చేసాము. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మాకు నందకంలో రూము రాలేదు. సో మేము నందకంలో రూము వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మాకు కౌస్తభం గెస్ట్ హౌస్ లో వచ్చింది. ఈ రూమ్ అయినా పర్లేదు, బాగానే ఉంది. సో మేము రూమ్ లో బ్యాగ్స్ అన్ని పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లంచ్ చేయడానికి హోటల్ కి వెళ్ళాము. ఇక్కడ అకామిడేషన్ ఎలా అనేది మా డాడీ చెప్తాడు, వినండి. హలో అందరికీ నమస్తే. నిన్న నైట్ మేము హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి వచ్చినాము. సో మాకు
అనుకోకుండా లక్కీ డిప్లో సుప్రభాతం సెలెక్ట్ అయినాము. మేము మార్చిలో లక్కీ డిప్ వేస్తే మాకు జూన్ 11వ తారీఖు సుప్రభాతం సెలెక్ట్ అయినాం. సో సుప్రభాతం సెలెక్ట్ అయిన తర్వాత మాకు బుకింగ్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు టైం అలాట్ చేసినారు. తర్వాత మేము అకామిడేషన్ ద నెక్స్ట్ డే అకామిడేషన్ బుక్ చేసినాం. అకామిడేషన్ బుక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనకు అకామిడేషన్ స్లిప్ కూడా ఉంటుంది. దీన్ని పట్టుకొని మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు సిఆర్ఓ ఆఫీస్లో మనకి రూమ్ అలాట్ చేస్తారు. రూమ్ ఎక్కడ అలౌట్ అవుతుంది అనేది వాళ్ళు మనకు మెసేజ్ ద్వారా వస్తుంది. ఇది స్కాన్ చేసిన తర్వాత విత్ ఇన్ 15 minutesలో మనకు మెసేజ్ వస్తుంది రూమ్ ఎక్కడ అలాట్ అయింది. ఇక్కడ మేము చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. లంచ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ మాతో పాటు సన్న కూడా వచ్చింది. మేము మా లంచ్ కంప్లీట్ చేశాక ఇక్కడి నుంచి బెంగవామ అన్నప్రసాద కేంద్రం దగ్గరకు వెళ్ళాము. ఇక్కడ మమ్మీ డాడీ లంచ్ చేశారు. ఇక్కడ తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ భోజనం చేయాలని చాలా కోరికగా ఉంటారంట. సో ఇక్కడ ఒక్కసారైనా ఒకవేళ మీరు తిరుమలకు వస్తే ఇక్కడ ఒక్కసారైనా భోజనం చెయ్యండి. చాలా తృప్తిగా ఉంటుంది. ఇక్కడ మేము భోజనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వరుణ్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము టెంపుల్ కి వెళ్ళాము. టెంపుల్ కి వెళ్లే ముందు మా డాడీ తల నీళ్ళు ఇచ్చాడు. తర్వాత మేము టెంపుల్ కి వెళ్ళాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి పుష్కరిని క్లోజ్ చేశాడు. అయినా కూడా మా డాడీ రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేస్తాడు. డాడీ ఒక్కడే సారం చేశాడు. మేము తలపై వాటర్ చల్లుకున్నాము. తర్వాత మేము వరాస్వామిని దర్శనం చేసుకొని రూమ్ కి వెళ్ళిపోయాము. రూమ్ కి వెళ్ళేసరికి 10 అయింది. ఆల్రెడీ నాకు చాలా నిద్ర వస్తుంది. నేను పనుకున్నాను. మమ్మీ డాడీ నైట్ 12 కి దర్శనంకి వెళ్ళిపోయారు. అక్కడ 2కి దర్శనం స్టార్ట్ అయింది. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు మార్నింగ్ 7 వరకు టెంపుల్ లోనే ఉన్నారు. తర్వాత మార్నింగ్ సన్న నేను టెంపుల్ కి వెళ్ళాము.
వెళ్ళి అక్కడ శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి నేనైతే చాలా ఎంజాయ్ చేశా. ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అప్ అయి బ్యాగ్స్ అన్ని సర్దుకొని జుపాలికి వెళ్ళాము. జుపాలిలో 2-3 hours ఉంది. మళ్ళీ రూమ్ నుంచి బ్యాగ్స్ తీసుకొని తిరుపతికి వచ్చాము. తిరుపతిలో నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ కాళహస్తి దేవుణ్ణి దర్శనం చేసుకొని అదే ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఎక్కాము. మేము ఇంటికి వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 6 అయింది. ఇదే మా తిరుపతి ప్రయాణం. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంతటితో మా తిరుపతి ప్రయాణం అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. లాస్ట్ లో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.